మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. కొంచెం లేట్ అయింది వేరే దీనికి. అయ్యో! సారీ సార్. అది అది కూడా ఇదే సార్, మన ఫంక్షనే. దట్స్ ఓకే. ఇప్పుడు ఇక్కడ మేమందరం కలిసిన పర్పస్ అండ్ రీజన్ ఏంటంటే, నిన్న మేము కొన్ని ఆన్లైన్లో చూసిన దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు కావాల్సిన ఏదో టికెట్ రేట్స్ అని ఇదని ఇవన్నీ నడుస్తూ ఉందండి. దానికి మేము కూడా మా సైడ్ నుంచి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వకపోతే అది కూడా అసలు ఆ నెరేటివ్ ఏంటనేది అందరికి తెలియాలనే దాంట్లో ఈ ప్రెస్ మీట్కి కారణం అండి. అలాగే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మేము క్లియర్గా సార్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ సెక్టర్ ఆర్ ఎనీథింగ్. దిస్ ఈజ్ అన్ అండర్లైన్ పాయింట్. మేము ఎక్కడ ఎవ్వరికి అగేన్స్ట్ కాదు. కాకపోతే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఒక ఎకో సిస్టమ్ ఉంది ఇక్కడ. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అనే కో ఎగ్జిస్టెన్స్ ఉండాల్సిన ఒక ఎకో సిస్టమ్ ఉంది. సినిమా తయారైందంటే ఎలా 24 క్రాఫ్ట్స్ అందరు కష్టపడో, లేకపోతే అందరు ఎంతోమంది డైరెక్టర్ కానీ డిఓపి కానీ అందరు వర్క్లు ఎంత యాడ్ అయిపోయి ఒక సినిమా తయారవుతుందో, ఎవరు ఒక్కళ్ళ కష్టం కాదో, అలా ఒక సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల దాకా వెళ్ళేదానికి ఈ ఎకో సిస్టమ్ అంతా హెల్దీగా రన్ అయ్యి ఒక సిస్టమేటిక్గా రన్ అయితేనే జరిగేది. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మా కింద ఎగ్జిబిషన్లో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ నమస్కారం అండి. సో ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, నిన్న ఎగ్జిబిటర్స్కి ఏదో అన్యాయం జరుగుతుంది ఏదో అనే దాంట్లో ఏదో వాళ్ళు పెట్టుకున్న ప్రెస్ మీట్కి దానికి ఆన్సర్గా ఏంటంటే, యాక్చువల్గా మా నెరేషన్ కూడా వెళ్ళాలి అనేది వాట్ ఈస్ ట్రూ అనే పాయింట్ చెప్దామని చెప్పి ప్రెస్ మీట్ అండి. సో కమింగ్ టు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు నిన్న చెప్పిన దాంట్లో ఎగ్జిబిటర్ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు, ఎగ్జిబిటర్ బాగా ఇబ్బందులు ఉన్నాయి, దానికోసం అని చెప్పి మేము ఈ పర్సంటేజ్ సిస్టమ్కి రావాలనుకుంటున్నాం అన్నారు. డెఫినెట్గా సార్, ఎగ్జిబిటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కూడా మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, దాన్ని మీరు దయచేసి గ్రహించండి సార్. అలాగే ఇప్పుడు మనం అంతా వెళ్ళేది ఒక ఎకో సిస్టంలో ఇన్నాళ్ళు ట్రావెల్ అవుతున్నామండి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అనే దాంట్లో ఈ విధంగా అందరం ఒకళ్ళకొకళ్ళు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వస్తుంది సినిమా, అక్కడి నుంచి ఎగ్జిబిటర్కి వస్తుంది. ఇది ఒక ప్రాసెస్గా రన్ అవుతుంది ఏళ్ల తరబడి. ఇవన్నీ అందరం కలిసి ఒక యూనిటీతో ఒక పద్ధతిగా వెళ్ళి మనం ఈ విధంగా చేయగలుగుతుంది సార్. ఏంటంటే ఇప్పుడు ఒక రన్ ట్రాక్ రావాలి, ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అలాగే ఒక గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ కావాలి. ఇవన్నీ చాలా ఉన్నాయని మాట్లాడుకుంటే మా టీంలు ముగ్గురం కలిసి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు మేము డిస్కస్ చేసుకుని మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. ఇప్పుడు రాత్రి జరిగిపోవాలి, లేకపోతే నెలాఖరికల్లా జరిగిపోవాలంటే అది కరెక్ట్ కాదు సార్. అలాగే ఈ విధంగా ఇది ఇప్పుడు వచ్చిందే కాదండి, హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడు పాపప్ అయిన అంశం అండి ఇది. ఆ తర్వాత మీరు ఎన్ని రిలీజ్ చేశారు సార్? మీరు దాని తర్వాత వార్ 2 రిలీజ్ చేశారు, కూలీ రిలీజ్ చేశారు, ఓజీ చేశారు, అఖండ చేశారు, సంక్రాంతికి నవీన్ పోలిషెట్టి సినిమా చేశారు, నారీ నడుమురారి చేశారు, మా చిరంజీవి గారు సినిమా చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు మీకేం కనపడలేదా సార్? మళ్ళీ ఇప్పుడు మీ చేతిలో మీరు ఇప్పుడు ఏదో మళ్ళీ అది కరెక్టో తప్పో మీ చేతిలో సినిమా లేకపోవటమో, లేకపోతే ఇప్పుడు ఇది లేదనో, పెద్ద సినిమా లేదనో, ఇప్పుడు మేము పర్సంటేజ్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేయాలి. ఇది కరెక్ట్ కాదండి. అందరం కూర్చుని మాట్లాడుకుందాం, ఎలా ముందరకు వెళ్ళాలో అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. కరెక్ట్గా ఇప్పుడు సినిమా రిలీజ్ వచ్చి అసలే 4-5 నెలల నుంచి అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, సరైన సినిమాలు లేక. మంచి సినిమా వచ్చే టైంలో మీరు ఏయో ప్రాబ్లమ్స్ పాపప్ చేసి అనవసరమైన డిస్టర్బెన్స్ వద్దండి. మనం కూర్చుందాం. డెఫినెట్గా ప్రాబ్లం ఉంది, మేమేం కాదంట్లా, ప్రాబ్లం ఉంది. అలాగే మిగతా సెక్టర్లు కూడా ప్రాబ్లం ఉంది, అన్నీ మాట్లాడుకుందాం. అలాగే ఎగ్జిబిటర్ది అయితే కంపల్సరీ వీఆర్ ప్రతి మచ్ ఓపెన్. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం ఓ పద్ధతిగా. ఏంటంటే మీరు అడిగిందల్లా ఇది ఇచ్చేస్తే ఇది అయిపోయింది అంటే కాదండి. దానికి అది ఇవ్వాలంటే ఏం కావాలి? ఇప్పుడు ముక్కు మూసుకోకుండా టాయిలెట్కి వెళ్ళే థియేటర్లు వాటికి దానికిను సుదర్శన్ 3 కోట్ల కెమెరా ఇది ప్రొజెక్టర్ ఉందండి. ఈ సినిమాని ఈ థియేటర్ని ఆ థియేటర్ని ఒకే గాడిలో కట్టలేం కదండి. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి సిస్టమేటిక్గా చేసుకుని, దీనికి ఒక పద్ధతి, ఒక కమిటీ చేసుకుని, గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ చేసుకుని
దీంట్లో మన విపిఎఫ్లు ఇవన్నీ ఏంటి, అది థియేటర్ పరాంచుకునే పర్సంటేజ్ సిస్టమ్కి వచ్చేప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. మనం కూర్చుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుందండి. అనవసరంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్ మేము పెట్టి అనవసరం అండి ఇదంతా. మనందరం మూడు సెక్టర్లు కూర్చున్నామంటే డెఫినెట్గా రిజాల్వ్ చేసుకోగలం. దీనికి ఏంటంటే ఈ నెలాఖరు లోపల ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపల మాకు పర్సంటేజ్ ఇవ్వకపోతే ఇలా బ్లాక్మెయిల్ చేయవచ్చు సార్. దయచేసి మన అందరం కూర్చుని దానికి ఎంత టైం పడుతుందో కమిటీ డిసైడ్ చేస్తుంది. 3 నెలలు సరిపోతుందా, 4 నెలలు సరిపోతుందా అని. డెఫినెట్గా సొల్యూషన్ అయిపోయి అందరం కలిసికట్టుగా వెళ్దాము. అది మా అందరం అనుకున్న పర్సనల్ ఒపీనియన్ అండి. అలాగే ఇక మిగతా ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే మా వాళ్ళు కూడా చెప్తారు. తర్వాత క్యూములేటివ్గా మాట్లాడుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.